హలో గైస్, ఈ వీడియో స్కాలర్షిప్ గురించి చేయడం జరిగింది. ఈ స్కాలర్షిప్ అందిస్తుంది ప్రైవేట్ కంపెనీ అనమాట. ఆ ప్రైవేట్ కంపెనీ మనందరికీ తెలిసిందే, మనం వాడుతున్నది భారత్ ఎయిర్టెల్ ఫౌండేషన్. ఎయిర్టెల్ తెలుసు కదా, ఎయిర్టెల్ సిమ్ చాలా మంది వాడుతుంటారు. సో వీళ్ళు భారత్ ఎయిర్టెల్ ఫౌండేషన్ ద్వారా స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్ ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్కి అనమాట. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి ల్యాప్టాప్తో పాటు మరికొన్ని బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ స్కాలర్షిప్ ద్వారా మీకు తెలుస్తుంది. దాన్ని అప్లై చేసుకుంటే మీరు బెనిఫిట్స్ కూడా పొందగలుగుతారు. సో ఈ స్కాలర్షిప్ వెళ్లే ముందు క్యాండిడేట్స్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తుంటాను ఫ్యూచర్లో. అండ్ ప్రీవియస్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. దాదాపు ఆల్మోస్ట్ 250 నియర్లీ 250 స్కాలర్షిప్ ప్రొవైడ్ చేశాను. సో ఆ స్కాలర్షిప్ ఇప్పుడు రీసెంట్గా ఈ ఇయర్కి సంబంధించి రీసెంట్ స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేశాను. వాటి యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, వెళ్ళి వాచ్ చేయండి. సో ఇప్పుడు ఈ భారత్ ఎయిర్టెల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అకాడమిక్ ఇయర్ 2024-2025కి సంబంధించి ఎవరైతే లీడర్స్ గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారో అచీవర్స్ టుడే లీడర్స్ టుమారో. ఓకే, ఈ అచీవర్స్ టుడే లీడర్స్ టుమారో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎడ్యుకేషన్స్ తీసుకొని వాళ్ళే రేపటి రోజున లీడర్స్గా మారుతారు. సో వాటికి సంబంధించి ఆ యొక్క ఎయిమ్ అనమాట. సో మెయిన్ ఫోకస్ వచ్చేసి ఇక్కడ గర్ల్స్ స్టూడెంట్స్ అనమాట. ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మెయిన్ ఫోకస్ గర్ల్ స్టూడెంట్స్కి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ స్కాలర్షిప్ ఎలిజిబుల్ డీటెయిల్స్లోకి వెళ్ళక ముందు అప్లికేషన్ డెడ్ లైన్ చూసుకుంటే 31 ఆగస్ట్ 2024 అప్లికేషన్ డెడ్ లైన్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ముఖ్యంగా ఈ స్కాలర్షిప్ అనేది కన్ఫామ్ అడ్మిషన్ చేసుకోండాలి. మీరు 2024లో జాయిన్ అయ్యారు కదా, కాలేజ్లో జాయిన్ అయ్యండి. కన్ఫామ్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. యూజీ ఆర్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్, ఎంటెక్తో కలుపుకొని 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అది చేస్తున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఏ ఫీల్డ్లో చదువుతుండాలంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో కానీ, టెలికామ్లో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, ఏరోస్పేస్ కానీ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ వంటిలో కానీ మీరు చదువుతుంటే లైక్ ఏఐ, ఐఓటీ, ఏఆర్, విఆర్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ ఇటువంటి దాంట్లో చదువుతున్న గర్ల్ స్టూడెంట్స్ స్కాలర్షిప్స్కి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా టాప్ ఎన్ఐఆర్ఎఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్స్లో చదువుతుండాలి. అది కూడా ఇప్పుడు రీసెంట్గా ఎన్ఐఆర్ఎఫ్ టాప్ కాలేజ్ వదిలారు కదా, అందులో టాప్ 50 ఎన్ఐఆర్ఎఫ్ కాలేజ్లో కనుక మీరు చదువుతుంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. మస్ట్ బి సిటిజన్ అండ్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, ఇండియన్ రెసిడెంట్ అయినా అయి ఉండాలన్నమాట. వీళ్ళ యొక్క స్టూడెంట్ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ నుంచి 8.5 lakh కంటే మించి దాటకూడదు అనమాట. అదేవిధంగా మీరు ఇంకోటి లాస్ట్ పాయింట్ అంటే అప్లికెంట్స్ ఆల్రెడీ స్కాలర్షిప్ తీసుకుంటున్నా, సో భారత్ ఎయిర్టెల్ ఫౌండేషన్ నుంచి ఇంకా అదర్ ఏమైనా బెనిఫిట్స్ పొందుతుంటే అటువంటి స్టూడెంట్స్ ఈ యొక్క స్కాలర్షిప్కి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక గర్ల్ స్టూడెంట్స్ ఎంకరేజ్ చేయడం కోసం ఈ యొక్క స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బెనిఫిట్స్ కనుక చూసుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఫుల్ డ్యూరేషన్ ఆఫ్ యూజీ కోర్సెస్ ఇంక్లూడింగ్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్కి సంబంధించి వాళ్ళకి స్కాలర్షిప్ అనేది 100% యాన్యువల్ ఫీజు అనేది ఫర్ ఫీజ్ స్ట్రక్చర్ ఆఫ్ ది రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూట్స్కి పే చేయడం జరుగుతుంది. మీకు 100% యాన్యువల్ ఫీజు అనేది వీళ్ళు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హాస్టల్ అండ్ మెస్ ఫీజ్ ఆల్సో సెల్ బి గివెన్ టు ఆల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. అంటే దాంతోపాటు యాన్యువల్ ఫీజు 100% పాటు మీకు హాస్టల్ అండ్ మెస్ ఫీజు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్ కేస్ ఫర్ స్కాలర్స్ స్టేయింగ్ ఇన్ పీజీ ఆర్ అవుట్ సైడ్ హోటల్ ద సపోర్ట్ షెల్ బి ఎక్స్టెండ్ యాజ్ పర్ ద హోటల్ మెస్ ఛార్జెస్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్. అంటే ఒకవేళ స్టూడెంట్స్ హాస్టల్లో సీట్స్ లేక కానీ ఇంకా వేరియస్ ఆఫ్ రీజన్స్ వల్ల స్టూడెంట్కి హాస్టల్ అందుకోకుండా వాళ్ళు పీజీలో కానీ అవుట్ సైడ్లో కానీ ఉంటుంటే కదా, ఆ వాళ్ళకు కూడా ఆ బిల్స్ అనేది వీళ్ళు పే చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, అదేవిధంగా వీళ్ళు ఇంకోటి బెనిఫిట్ ఏంటంటే ల్యాప్టాప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి, భారతీయ స్కాలర్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ల్యాప్టాప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ల్యాప్టాప్ అనేది మీరు జాగ్రత్తగా రెస్పాన్సిబుల్ తీసుకొని సేఫ్టీ సెక్యూరిటీగా వాడుకోవాలి. మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే రీప్లేస్మెంట్ అనేది ఉండదు అనమాట. ఓకే, వన్స్ భారత్ స్కాలర్స్ గ్రాడ్యుయేటెడ్ అండ్ ఇదేంటంటే ఈ పాయింట్, వన్స్ మీరు స్కాలర్షిప్కి సెలెక్ట్ అయిన వాళ్ళు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మీరు జాబ్లో కనుక జాయిన్ అయిన వెంటనే మీరు ఒక క్యాండిడేట్ ఎవరైనా స్కూల్ స్టూడెంట్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ మీరు వాళ్ళకి వాలంటరీ సపోర్ట్గా, ఫైనాన్షియల్ సపోర్ట్గా ఉండాలని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో మీరు వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఫైనాన్షియల్ కానీ ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఒకసారి చదవండి. ఓకేనా, ఇక రీఫండబుల్ అండ్ సెక్యూరిటీ డిపార్ట్స్ ఆర్ నాట్ కవర్డ్ అండర్ ది భారత్ ఎయిర్టెల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్. స్టూడెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ పేమెంట్స్ అండ్ దేర్ రీఫండ్స్. ఇదేంటంటే రీఫండబుల్ కానీ ఇటువంటి ఏమైనా చేస్తుంటే కానీ మీరు అటువంటి మోసపోకండి. అంటే ఏంటంటే అమౌంట్ మళ్ళీ తిరిగి పే చేయాలి, ఇంకా సెక్యూరిటీ డిపాజిట్స్ ఇటువంటివి ఏమన్నా ఉంటే కనుక భారత్ ఎయిర్టెల్ అయితే ఇటువంటివి ఏది అడగదు. డైరెక్ట్గా మీకు అమౌంట్ అనేది ఎలాగ క్రెడిట్ అవుతుందో అది కూడా ఇందులో చూద్దాము. లేదంటే మీకు మెయిల్ చేస్తారు వాళ్ళు అమౌంట్ ఏ విధంగా క్రెడిట్ అవుతుంది అనేది. సో మధ్యలో ఎవరైనా మధ్యవర్తులు అలాగ వచ్చినా కానీ మీకు ఒకవేళ డౌట్గా ఉంటే వాళ్ళు మెయిల్ ఐడి చూపిస్తాను లాస్ట్లో, మీరు వాటికి మెయిల్ చేయొచ్చు. ఓకేనా, ఇక డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే స్టూడెంట్ యొక్క ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కార్డుకి సంబంధించి ఆధార్ కార్డు కానీ, కరెంట్ అడ్మిషన్ ప్రూఫ్ సంబంధించి అడ్మిషన్ లెటర్ కానీ, ఫీజు లెటర్ ఆఫ్ ది ఫ్రమ్ ది ఇన్స్టిట్యూషన్ కానీ ఏదైనా ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి. మార్క్ షీట్ 12th క్లాస్ మార్క్ షీట్ కానీ, జేఈ స్కోర్ ఆర్ యూనివర్సిటీ ఎంట్రన్స్
ఎంట్రన్స్ ఎగ్జామ్ స్కోర్ కార్డ్ కానీ, ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ కాపీ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ, సో ఇన్కమ్ సర్టిఫికేట్ వాటి డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అఫిడవిట్ కన్ఫర్మింగ్ ఇన్కమ్ ఇఫ్ పేరెంట్స్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయీ బిజినెస్ ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అఫిడేటివ్ కన్ఫర్మింగ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనమాట, అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి, బ్రాంచ్ అడ్రస్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఆఫ్ ది అప్లికెంట్ అండ్ పేరెంట్ ఇద్దరిది అడిగారు. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, అంటే ఇక్కడ ఇన్స్టిట్యూషన్ వాళ్ళది కూడా అడగడం జరిగింది అనమాట. ఒకవేళ అమౌంట్ అనేది ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి కూడా క్రెడిట్ చేయడం జరుగుతుందేమో. ఓకేనా. ఇంకా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అంటే స్టూడెంట్ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు ఎక్స్ట్రా సర్క్యులర్ యాక్టివిటీస్, అచీవ్మెంట్స్, పార్ట్ టైమ్ జాబ్స్, ప్రాజెక్ట్స్, ఇన్నోవేషన్, సో ఇవి ఏమన్నా మీరు చేసింటే కూడా వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అవి అప్లోడ్ చేయండి. ఎక్స్పెన్సెస్ రిసిప్ట్స్, రెంట్ అగ్రిమెంట్ ఇఫ్ స్టేయింగ్ పీజీ ఆర్ రెంటెడ్ అకామిడేషన్ ఇఫ్ అప్లికేబుల్, అంటే ఒకవేళ స్టూడెంట్ పీజీలో కానీ లేదంటే రెంట్ అగ్రిమెంట్లో కానీ ఉంటుంటే కనుక హాస్టల్స్లో బయట రూమ్ తీసుకొని ఉంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. ఒకవేళ లేకుంటే నో నీడ్ అనమాట. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఫ్రమ్ ది అప్లికెంట్, అంటే ఇది ఒక స్టేట్మెంట్ అనమాట, చూద్దాం ఏంటో. సో స్టేట్మెంట్ ఆఫ్ Bharti Airtel scholarship 300 to 500 words. What makes you suitable candidate for Bharti Airtel scholarship? How you faced any challenges in your educational journey? How did you incorporate the lessons learned to become a better individual? Give examples. How do you, అంటే ఏంటంటే ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ జర్నీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశారు, సో ఈ ఇన్కార్పొరేట్ లెసన్స్ ఏది నేర్చుకున్నారు, బెటర్గా ఇండివిజువల్గా మీరు ఎలాగా లెర్న్ చేశారు, వాటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ మీ లైఫ్లో జరిగితే అవి. హౌ డూ యూ ప్లాన్ టు కంట్రిబ్యూట్ టు యువర్ ఫీల్డ్ అండ్ కమ్యూనిటీ ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ ఎడ్యుకేషన్? What all can you do to support other deserving students in their educational journey once you are gainfully employed? అంటే ఏంటంటే ఈ యొక్క భారతీయ ఎయిర్టెల్ కమిటీ స్కాలర్షిప్ కమిటీలో మీరు సక్సెస్ఫుల్గా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత, మీరంటూ ఒక జాబ్లో పొందిన తర్వాత, మీరు సెల్ఫ్ ఎంప్లాయీగా గెయిన్ఫుల్ ఎంప్లాయిడ్ అయిన తర్వాత స్టూడెంట్కి ఎటువంటిగా సపోర్ట్ అందిస్తారన్న దాని గురించి రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా గివ్ ఎగ్జాంపుల్స్ వేర్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ డిమాన్స్ట్రేటెడ్ లీడర్షిప్ క్యాపబిలిటీస్ ఇన్ ద పాస్ట్, అంటే ఇప్పటి వరకు మీరు జరిగిన లీడర్షిప్గా ఏమైనా చేసి అంటే క్యాపబిలిటీస్ ఏమైనా చేసి ఉంటే వాటికి సంబంధించిన ఏమైనా ఉంటే కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది వాళ్ళు మెన్షన్ చేయడం అనేది, అది ఎక్కడనేది ఇక్కడ చూద్దాం. వీ డూ నాట్ ఎంకరేజ్ ది అప్లికెంట్స్ టు యూజ్ ఎనీ ఏఐ టూల్, ChatGPT ఎక్సెట్రా వైల్ ప్రిపేరింగ్ దేర్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ యూజింగ్ అన్ ఏఐ టూల్ విల్ బి లీడ్ టు డిస్క్వాలిఫికేషన్, అంటే ఈ యొక్క ఫామ్ని ఫిల్ చేసేటప్పుడు కానీ ఆ డాక్యుమెంట్లో కానీ అడుగుతుంది అనమాట ఇవన్నీ డీటెయిల్స్. సో అప్పుడు ఇక్కడ ఇచ్చారు ఫుల్ నేము, ఇంకా ఇన్స్టిట్యూషన్ నేము, కోర్స్ నేము, ఐ థింక్ ఇక్కడే రావాలనుకుంటా. ఈ డాక్యుమెంట్ మీరు డౌన్లోడ్ చేసుకోండి, అక్కడ బడ్డీ4 స్టడీ యాప్లోనే అది ఉంటుంది, డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఎస్ఓపి అన్నారు కదా, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అని. సో వాటికన్నిటికీ మీరు ఆన్సర్స్ మీ యొక్క ఫోన్లో ChatGPT యూజ్ చేయకుండా ఇక్కడ రాసేయండి. ఓకేనా. ఎడిట్ చేసేసుకోండి, లేదంటే మీరు పెన్తో రాసిన నీట్గా, లేదంటే ఎడిట్ చేసుకునే పర్లేదు అనమాట. ChatGPT AI అనేది యూజ్ చేయకూడదని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ తర్వాత ఇన్కేస్ ఏదైనా మీరు ChatGPT AI చేశారంటే కదా మొత్తానికి స్కాలర్షిప్ డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక ఈ యొక్క ప్రాసెస్ అనమాట, అప్లికేషన్ ప్రాసెస్, దీని మీరు అప్లై ప్రాసెస్ ఇది ఫాలో అవ్వండి. మీరు కనుక ఎలిజిబుల్ అయితే అప్లై నా మీద క్లిక్ చేయండి. ఓకేనా. ఇక స్టెప్స్ ఇన్వాల్వ్ కనుక చూసుకుంటే ఇక ఇన్వాల్వ్ టు భారత్ స్కాలర్షిప్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట, ఇవి మీరు చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ వచ్చి మల్టీ స్టెప్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క ఫస్ట్ డాక్యుమెంట్ ఫిల్ చేసేప్పుడు మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది, మళ్ళీ తర్వాత అకాడమిక్ డీటెయిల్స్ అడుగుతుంది, డాక్యుమెంట్స్ అడుగుతుంది, రిఫరెన్సెస్ అడుగుతుంది, అండ్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అనేది అక్కడ అడగడం జరుగుతుంది అనమాట. ఒకవేళ అక్కడ టైప్ చేసి ఉంటే రాయండి, లేదు మీరు ఒక ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని రాయాలంటే అలాగనే చేయండి. మీరు డాక్యుమెంట్ అప్లికేషన్ చేసేటప్పుడు మీకు తెలుస్తుందిలేండి. ఇక క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ది ఫైనల్ స్కాలర్షిప్ అండ్ వేరియడ్ ఆస్పెక్ట్స్ సచ్ as మెరిట్ కమ్ మీన్స్, అంటే ఫైనల్ స్కాలర్షిప్ ఫైనల్ సెలెక్షన్ అనేది వేరియస్ లెవెల్లో ఆస్పెక్ట్స్ మెరిట్ కమ్ మీన్స్ని తీయడం జరుగుతుంది. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, అంటే మీ యొక్క స్టేట్మెంట్ ఇచ్చిన ఆధారం ప్రకారం వాళ్ళు డీటెయిల్గా స్టూడెంట్ని మానిటైజ్ చేసి వాళ్ళకి ఆస్పిరెంట్స్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ని బట్టి చేయడం జరుగుతుంది. సో స్టేట్మెంట్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఇక్కడ. సో మీరు జాగ్రత్తగా ఆలోచించి టైం తీసుకో స్టేట్మెంట్ ఫిల్ చేయండి. ఇక టాప్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ విల్ అండర్గో డాక్యుమెంట్ చెక్స్ అండ్ ఆడియో వీడియో ఇంటర్వ్యూస్ ఫాలోడ్ బై హౌస్ వెరిఫికేషన్ అండ్ ఫర్ ఫైనల్ ఎలిజిబుల్ స్టూడెంట్, అంటే ఈ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ టాప్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అందులో ఆడియో కానీ వీడియో ఇంటర్వ్యూ కానీ జరుగుతుంది. అదేవిధంగా హౌస్ వెరిఫికేషన్ ఫర్ ఫైనల్ ఎలిజిబుల్ స్టూడెంట్స్, అంటే ఫైనల్గా ఎలిజిబుల్ చేసింటారు కదా వాళ్ళకి హౌస్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. హౌ ఆర్ ద ఇంటర్వ్యూస్ కండక్టెడ్ బై భారతి ఎయిర్టెల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనమాట. ఇక్కడ చూద్దాము. ఇంటర్వ్యూస్ ఫర్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ కండక్టెడ్ బై ద ఎంప్లాయీస్ ఆఫ్ భారత్ ఎయిర్టెల్ ఫౌండేషన్ వయా టెలిఫోన్, జూమ్ ప్లాట్ఫామ్ ఆర్ ఇన్ ఏ పర్సన్.
ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇంటర్వ్యూ ఎలా కండక్ట్ చేస్తారనేది చెప్పడం జరిగింది. భారత్ ఎయిర్టెల్ ఫౌండేషన్ సంబంధించిన ఎంప్లాయీస్ టెలిఫోన్ ద్వారా కానీ, జూమ్ ప్లాట్ఫామ్ ద్వారా కానీ, లేదంటే ఆ పర్సన్ కానీ రావడం జరుగుతుంది అనేది వీళ్ళు ఇక్కడ రావడం జరిగింది, ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. హౌ ఆర్ ద స్కాలర్షిప్ ఫండ్స్ డిస్ట్రిబ్యూట్? స్కాలర్షిప్ ఫండ్స్ ఆర్ డైరెక్ట్లీ డిస్ట్రిబ్యూట్ టు ది కాలేజెస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇక్కడైతే మెన్షన్ చేయడింది, అందుకే అక్కడ కాలేజ్ బ్యాంక్ అకౌంట్ అడగడం జరిగింది. సో మీ యొక్క కాలేజ్లోకి డైరెక్ట్గా వీళ్ళ అమౌంట్ అనేది ఫండ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అలయన్స్ ఫర్ అవుట్ సైడ్, ఒకవేళ కాలేజ్లో హాస్టల్ తీసుకున్న వాళ్ళకైతే డైరెక్ట్గా అక్కడ హాస్టల్ ఫీజు కూడా పే చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ బయట సైడ్ హాస్టల్ తీసుకుంటారు కదా కొంతమంది, వాళ్ళకైతే డైరెక్ట్గా వాళ్ళు బ్యాంక్ ఇంకోటి అడిగారు కదా స్టూడెంట్, ఇది అందులోకి వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇన్ ఎక్సెప్షనల్ కేసెస్ స్కాలర్షిప్ మే బి గివెన్ డైరెక్ట్లీ టు స్కాలర్స్ త్రో డీబీటీ అట్ ది ఫౌండేషన్స్ డిస్క్రిప్షన్. అంటే ఒకవేళ ఇంకా ఎటు కానీ ఏదైనా ఎక్సెప్షనల్ కేసెస్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా స్కాలర్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. వాళ్ళు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్లకి ఈ ఫౌండేషన్ డిస్క్రిప్షన్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ రిన్యూవల్ అనమాట, ఇన్ కేస్ మీరు ఆల్రెడీ అప్లై చేసుకొని ఉంటే ఈ యొక్క రిన్యూవల్ కండిషన్స్ మీరు చూడొచ్చు. సో ఈ స్టెప్స్ ఫాలో అవుతూ మీరు అప్లై చేసుకోండి. ఓకేనా. ఇక నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ యొక్క డీటెయిల్స్ మరింతగా తెలుసుకోవాలని ఉంటే కనుక మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ల్యాండ్లైన్ నెంబరు, ఈ టైమ్ ఆఫ్ డ్యూరేషన్ మండే టు ఫ్రైడే, ఇక 10 AM to 6 PM వీళ్ళు అవైలబుల్గా ఉంటారు. అదేవిధంగా మెయిల్ ఐడి కూడా ఇచ్చారు, మెయిల్ ఐడి కూడా మీరు వాళ్ళకి మెయిల్ చేసి ఏ డౌట్ ఉందో క్లియర్గా తెలుసుకోండి. ఓకేనా. ఇది ఈ భారత ఎయిర్టెల్ ఫౌండేషన్ స్కాలర్షిప్ సంబంధించి డీటెయిల్స్ స్కాలర్షిప్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.